యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. 21 రోజులు ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో మనం ఈరోజు 11వ రోజుగా మనం కలిగి ఉన్నాం. మనం 10వ తేదీని మొదలు పెట్టుకున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం. ప్రభు యొక్క సేవకుని ద్వారా ప్రభు పలికినటువంటి ప్రవచనాన్ని మనం స్వాధీనపరుచుకునే దిశగా మనం వెళ్తూ దేవుని సన్నిధిలో మనము ప్రార్థిస్తూ, అలాగే దేవుని సన్నిధిలో మనం దేవుని లేఖనాల ద్వారా మనం బలపరచబడుతూ ముందుకు సాగుతూ ఉన్నాం. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క వర్తమానాన్ని మీకు తెలియచేయడానికి ప్రభు నాకు ఇచ్చిన మాటను మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతున్నాను. ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి 37వ కీర్తన 22వ వచనాన్ని మనం చదువుకుందాం. 37వ కీర్తన 22వ వచనాన్ని మనం చదువుకుందాం. ఒకసారి నేను చదువుతున్నాను, దయచేసి మీరు గమనించండి. 37వ కీర్తన 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు, ఆయన శపించిన వారు నిర్మూలమంతురు. యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు. చెప్పండి, యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు. పిల్లరా, దేవుని ఆశీర్వాదం మనం పొందాలంటే దేవుడు చెబుతాడు, నా మాట మీరు వింటే చాలు నాన్న, నా ఆజ్ఞలు కట్టడలు మీరు అనుసరించి నడుచుకుంటే చాలు నాన్న, మీరు నా మాటలు అనుసరించి ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నేను మిమ్మల్ని హెచ్చించి నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్తాడు. దేవుని ఆశీర్వాదం మన మీదకి వచ్చినప్పుడు మనం అన్ని పొందుకోవడం మొదలు పెడతాం. అన్ని పొందుకుంటాం, ఒక్కొక్కటి పొందుకుంటాం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఒక ప్రభుత్వ లోన్ వచ్చినప్పుడు, వింటున్నారా? ఒక ప్రభుత్వ లోన్ వచ్చినప్పుడు ఏం జరుగుద్ది? గవర్నమెంట్ లోన్ వచ్చినప్పుడు వాళ్ళు పునాది వేసుకుంటారు. కొంచెం విడుదల అవుద్ది డబ్బు పునాది వరకు. ఏమండి వేసేసుకున్నామండి బాబు, పునాది వేసేసాం, సరే స్లాబ్ ఎత్తు వరకు వేయండి అని కొంచెం డబ్బులు పంపిస్తారు. అయ్యా వేసేసామండి బాబు, ఇదిగో ఫోటో ఇదిగోండి, స్లాబ్ ఎత్తి వేసేసాం, స్లాబ్ వేయాలి, మళ్ళీ డబ్బులు విడుదల చేస్తారు. ఏమండి బాబు స్లాబ్ వేసేసామండి బాబు, సరే కొంచెం సిమెంట్ పంపిస్తాం, మీరు ప్లాస్టింగ్లు చేసుకోండి. అట్లా వాళ్ళు పంపుతూ ఉంటారు. మనం నెమ్మదిగా చెప్పండి నెమ్మదిగా కడుతూ ఆ ఇంటిని పూర్తి చేస్తాం. దేవుడు కూడా అంతే. ఆధ్యాత్మికంగా నువ్వు దేవుని వాక్య ప్రకారంగా జీవించే దేవుని బిడ్డవైతే దేవుడు నీకు నెమ్మదిగా ఆశీర్వాదాన్ని విడుదల చేస్తాడు. నువ్వు ఆశీర్వాదం దేవుని నుంచి విడుదల అయ్యింది అంటే కనుక ఆ దేవుని నుంచి విడుదలైనటువంటి ఆశీర్వాదం నువ్వు ఒక్కొక్క మెట్టు పైకి వెళ్ళేటట్లుగా దేవుడు నిన్ను చేస్తాడు. నేను ఇస్సాకు గురించి ఒకసారి నేను మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి ఇస్సాకు గురించి నేను మీకు చూపిస్తాను. ఆదికాండం 26వ అధ్యాయం. ఆదికాండం 26వ అధ్యాయం. అక్కడ రాయబడిన మాట నేను చదువుతున్నాను, చదువుదాం, గమనించండి. 2వ వచనం. యెహోవా అతనికి ప్రత్యక్షమై, యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించు. నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి, నేను ఉండమన్న చోట నువ్వు ఉండు, నేను నడుచుకోమన్నట్టు నువ్వు నడుచుకో. రేపిడవని నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి, నేను నడుచుకోమన్నట్టు నువ్వు నడుచుకో, నేను ఉండమన్న చోట నువ్వు ఉండు. అలా నువ్వు చేస్తే కనుక నేనేం చేస్తానో తెలుసా? నేను నిన్ను ఆశీర్వదిస్తాను. మీకు తెలుసా ఆశీర్వాదం ఎక్కడి నుంచి రాదండి? హలో, ఆశీర్వాదం ఎక్కడి నుంచో రాదు. ఒకే ఒక చోటు మాట ఇచ్చి నెరవేర్చే దేవుని నోట్లోంచి వస్తుంది. ఆ ఆశీర్వాదం మాట ఆయన నోట్లోంచి వస్తుంది. ఆయన పలికిన తర్వాత ఆశీర్వాదం కూడా ఆయన నోట్లోంచే వస్తుంది. ఆశీర్వాదం ఎక్కడో దొరుకుద్ది, ఎందులోనో దొరుకుతుంది. మనం ఎక్కడికి వెళ్ళి వెతకాల్సిన పని లేదు. ఆశీర్వాదానికి కారకుడు యేసయ్య.
చెప్పండి. ఆశీర్వాదానికి ఏంటంటే కారకుడు. మరి గొడవ కారణం ఎవరో తెలుసా? ఈడరా అని అంటారు చూసారా? గొడవ నడుస్తూ ఉంటుంది. ఈడరా ఇంత గొడవ అయిపోతుందంటే అరే ఇదంతటికి కారణం ఏంటంటే ఈడు ఫస్ట్ పొల్లెట్టినోడు ఈడు. అలాగే ఆశీర్వాదానికి ఏదైనా మూల కారణం ఎవరైనా ఉన్నారంటే మన యేసు. ఆశీర్వాదం ఉత్తరే వచ్చేది. స్తోత్రం చెప్పండి. ఆయన మాట వింటే వద్దన్నా ఆయన ఆశీర్వాదం మనకు విడుదల చేస్తుంది. సరే, ఉండమన్న చోట ఇస్సాకు ఉన్నాడట. అబ్రహాం వాళ్ళ కొడుకు, అబ్రహాం గారి కొడుకు ఇస్సాకు ఉండమన్న చోట ఉన్నాడంట. ప్రభు అన్నాడు, నువ్వు ఐగుప్తుకి వెళ్ళొద్దు, నువ్వు ఇక్కడే ఉండు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పాను. ఓకే, సరే. ఇప్పుడు ఎక్కడికి వద్దామంటే 12వ వచనానికి వద్దాం. ఇస్సాకు 26వ అధ్యాయం ఆదికాండం 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను గనుక మనుషుడు గొప్పవాడాడు. ఉండమన్న చోట ఉన్నాడంట. దేవుడు చెప్పాడు, నువ్వు ఇక్కడే ఉన్నాయినా అన్నాడు. ఉండమన్న చోట ఉన్నందుకు దేవుడు ఏం చేశాడో తెలుసా? ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము. ఆమె చెప్పండి. ఉండమన్న చోట ఉండాలి, చేయమన్న రీతిగా చేయాలి. ఆయన చెప్పినట్లు మనం నడుచుకుని, దేవా ఇదిగో నువ్వు చెప్పినట్టు ఉండమన్న చోట ఉన్నాను, చెప్పినట్లు నేను చేస్తున్నానని దేవునికి చెప్తే కనుక ప్రభు ఏం చేస్తారో తెలుసా? నిన్ను ఆశీర్వదించడానికి ఆయన చేస్తారు. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే వింటున్నారు, విత్తనము వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందు. ఆ తర్వాత మాట, అతడు మిక్కిలి, ఆ మనుషుడు గొప్పవాడైన ఇస్సాకు అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చి. ఎలా అండి? క్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చి. నేను అబ్రహాంకి మరి కొంచెం తమ్ముడు ఏదో అవుతాను అనుకుంటున్నాను. నువ్వు అనంటే ఇదేంటి పాస్టర్ గారు ఎప్పుడు చెప్పలేదు, అలా చెప్తే తమ్మి అని అబ్రహాం. అవును, ఎందుకని అబ్రహాం కూడా ఆశీర్వాదానికి దేవుడు విడుదల చేశాడు. బ్లెస్సింగ్ నోటితో దేవుడు పలికాడు. ఎన్ని సంవత్సరాలు ఆలస్యం చేసుకున్నాడు అబ్రహాము? ఏమండి, 75వ సంవత్సరంలో దేవుడు పలికితే 100వ సంవత్సరం వరకు అటు ఇటు తిరిగాడు. ఏంటారా? అలా ఆవిడ చెప్పినట్టు చేశాడు. అలా ఆవిడ ఏం చెప్పింది? దేవుడేమో ఆశీర్వాదం ఇస్తాను, నీకు పిల్లల్ని ఇస్తాను, నీ భార్య గర్భం పండుద్ది, నువ్వు చక్కని బిడ్డను ఎత్తుకుంటావు, వృద్ధాప్యం చూడకో అని చెప్తుంటే అలా ఆవిడ చెప్పినట్టు చేశాడు. ఇంట్లో గొడవలు స్టార్ట్ అయింది. వింటున్నారా? కొన్ని గొడవలకి మూల కారణం ఎవరో తెలుసండి? పర్లేదు చెప్పండి, నవ్వుతా చెప్పండి. ఇంట్లో ఆడవాళ్ళే పుల్లెట్టేస్తారు కదా. నిజంగానే షారా పుల్లెట్టేసింది ఇంట్లో. 75 సంవత్సరాల సమయంలో దేవుడిచ్చిన వాగ్దానం 25 years వరకు కూడా అతడు పొందుకోలేకపోయాడు. 100 వచ్చేసింది ఆయనకి. మరలా అప్పుడు దేవుడు మాట్లాడాడు. 100వ సంవత్సరం రాగానే దేవుడు చెప్పిన మాట ఏంటి తెలుసా? రే బాబు, ఏంటి నువ్వు చేస్తున్న పని? నా సన్నిధిలో నీవు నిందారహితుడుగా నువ్వు ఉండు అని 17వ అధ్యాయంలో చెప్తాడు. 18వ అధ్యాయంలో ప్రభు వచ్చి మాట్లాడతారు, కనబడతాడు. దేవుడు ఆ తర్వాతి అధ్యాయంలో అబ్రహాము సంతానాన్ని ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజున ఆశీర్వాదం దేవుడు మనకిస్తాడు. ఆశీర్వాదం మనం పొందుకున్నప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? క్రమముగా అభివృద్ధి చెందుతాం. ఇక్కడికి 2000 సంవత్సరంలో వచ్చాం, 25 ఏళ్ళు ఏం లేదు, ఇక్కడే ఉన్నాం అనకండి. నెమ్మదిగా ఇలా పైకి నిదానంగా దేవుడు పైకి మనల్ని తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉదయం ఒక బ్రదర్ వచ్చాం, ఆయన వేరే ప్రాంతం నుంచి. ఎవరిది? మీ అమ్మ బోధన కాదు, ఇంకా ఊరేదో ఉంటుంది, చెప్తాను. అక్కడి నుంచి వచ్చాడు బ్రదర్, ఒక సహోదరుల భర్త. ఆయన అక్కడ జాబ్ చేస్తాడు. ఉదయం వచ్చారు, తీసుకొచ్చాను, మందిరానికి తీసుకొచ్చాను. కాసేపు కూర్చున్నాడు, మాట్లాడాడు నాతో. పాస్టర్ గారు చాలా సంతోషంగా అనిపిస్తుంది, మందిరంలో కాసేపు కూర్చోవాలనిపిస్తుంది, దేవుని సన్నిధి ఇక్కడ ఉండాలి. హల్లెలూయా. మాట్లాడి కాసేపు కూర్చుని దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండాలి. ఇది దేవుని సన్నిధి. దేవుడు అలా మనల్ని నెమ్మదిగా దీవించాడు. మన కుటుంబాలను కూడా నెమ్మదిగా ఆయన హెచ్చిస్తూ వస్తున్నాడు, ఆశీర్వదిస్తూ వస్తున్నాడు. ఏమవుతుందో తెలుసా? మనం క్రమముగా అభివృద్ధి పొందుతాం. అభివృద్ధి ఒకేసారి రాదండి. వింటున్నారా? ఒకేసారి రాదు, నెమ్మదిగా వస్తుంది. చెట్టు ఏదైనా నెమ్మదిగా ఎదిగితేనే ఆ చెట్టు చక్కగా నిలబడుతుంది. వింటున్నారా?
నెమ్మదిగా కాకుండా ఒకే రోజు వచ్చేసింది అనుకోండి, ఇంత పెద్ద చెట్టు వేళ్ళు లోపలికి వెళ్ళవు. గాలి వేస్తే అది ఏమవుతుంది? పడిపోయే అవకాశాలు ఉంటాయి. కానీ దేవుడు మనల్ని క్రమక్రమంగా ఎవరికి తెలియకుండా వేళ్ళు లోతుకి, విశ్వాసంలో లోతుకి, ప్రార్థనల లోతుకి, పరిశుద్ధతలో లోతుకి, వాక్యానికి లోబడి వాక్య ప్రకారంగా జీవించడంలో లోతుకి దేవుడు ఆత్మలో మనల్ని నడిపిస్తూ అన్ని రీతులుగా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన ఆశీర్వదిస్తాడు. ఆ మాట పలకండి. ఏం చేస్తాడు దేవుడు? ఆశీర్వదిస్తాడు. ఇస్సాకును దేవుడు అలా దీవించాడు, అలా ఆశీర్వదించాడు. క్రమక్రమంగా అభివృద్ధి పొందాడట. ఈలోగా ఇస్సాకు దగ్గరికి కొంతమంది వచ్చారు, పెద్దలు వచ్చారు. ఆ ఊరిలో ఉన్న, ఆ దేశంలో ఉన్న పెద్దలు వచ్చారు. వాళ్ళు మాట చెప్తున్నారు, అది చదివి నేను క్లోజ్ చేస్తాను. చూడండి, 28వ వచనం, 26, 28వ వచనం. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడయ్యుండుట చూచితివి గనుక మనకు, అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలెనని మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరి ఏమీ చేయక నీతో నిన్ను సమాధానంగా పంపివేస్తుంది కనుక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటివి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందిన వాడవనిది. ఆమె చెప్పండి. మళ్ళీ చెప్తున్నారండి, ఇప్పుడు మీరు అయ్యగారు, ఇస్సాకు గారు, ఇప్పుడు మీరు యెహోవా ఆశీర్వాదాన్ని పొందుకున్నవారండి అని చెప్పి ఇస్సాకును బట్టి వారందరూ వచ్చి సంతోషంగా మాట చెప్పి ఇస్సాకు దీవెన ఆశీర్వాదం చూసి సమాధానంతో చెప్పి వెళ్తాం. ఆమేన్. దేవుడు అలాగను మనకు కూడా చేస్తాడు. ఎలా చేస్తారో తెలుసా? ఆయన మాట పట్టుకోవాలి. ఆయన మాట పట్టుకుని నెమ్మదిగా, ఎవరికి కనబడకూడదు, నెమ్మదిగా ఎవరికి వినబడకూడదు, మన స్వరం కనబడకూడదు, దేవునికే కనబడాలి, దేవునికే వినబడాలి. నెమ్మదిగా దేవుని సన్నిధిలో దేవుని కొరకు మనం జీవిస్తూ ఉంటుంటే క్రమక్రమముగా దేవుడు మనం హెచ్చించి సరిహద్దులు దాటేలాగా దేవుడు మనం చేస్తాం. ఆమేన్. ఆమేన్. మనం ఏం నేర్చుకున్నాం? 37వ కీర్తన వచనం 22వ వచనం ఏమని చెప్పింది అక్కడ రాయబడింది, చదవండి. యెహోవా ఆశీర్వాదము పొందిన వారు భూమిని స్వతంత్రించారు. ఆమేన్. ఇస్సాకు యెహోవా ఆశీర్వాదం పొందాడు, భూమిని స్వతంత్రించుకున్నాడు. తన భూమట 100 ఫలం వచ్చింది. వింటున్నారా? తన ఒక కాయ వేస్తే ఆ గింజ 100 గింజలు కాసేటట్లుగా దేవుడు చేశాడు. దేవుడు అలా కూడా చేస్తాడు. ఎవరు అభివృద్ధి చేయాలో తెలుసా? చదవండి, ఒక వచనం చదవండి. నేను ఒక వచనం చెప్పి క్లోజ్ చేస్తాను. కొరింథీ పత్రిక మొదటి పత్రిక, కొరింథీ మొదటి పత్రిక, మూడవ అధ్యాయం 6వ వచనం చదవండి. కొరింథీ పత్రిక 3వ అధ్యాయం, మొదటి కొరింథీ 3వ అధ్యాయం 6వ వచనం చదువునానా? నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడు. నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడు. ఆమెను చెప్పండి. మళ్ళీ చెప్తాను. నేను నాటి తిని అంటే పౌలు గారు, అపోల్లో నీళ్లు పోసాను అంటే అపోల్లో వారి కోసం కొంత క్షేమం కోసం వారికి ప్రార్థన చేశాడు, వారి కోసం పరిచర్య చేశాడు. అయితే ఆ కొరింథు సంఘము అంతగా అభివృద్ధి చెందడానికి కారణం ఎవరని చెప్తున్నాడో తెలుసా? పౌలు గారు. నాన్నగారు వినాలి. పౌలు గారు ఎవరని చెప్తున్నారో తెలుసా? అభివృద్ధి పొందడానికి గల కారణం వృద్ధి కలుగు చేయవాడు దేవుడే. చెప్పండి బిడ్డ, వృద్ధి కలుగు చేయవాడు దేవుడే. నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసాను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడు. ఆశీర్వదించేవాడు దేవుడే. స్వాధీనపరుచుకునేలాగా చేసేవాడు దేవుడే. స్వాధీనపరుచుకునే దిశగా మనం ఆశీర్వదించే దేవుని వైపు చూస్తూ సాగిపోదాం. అటు భాగ్యం ప్రభు మనకు దయచేయను. గాడ్ బ్లెస్ యు.